రాంప్రసాద్ రెడ్డి వరకు వీళ్ళంతా వస్తున్నారు లక్రేడపల్లకు అనేది వచ్చిన తర్వాత పోలీసు వచ్చారు కదా మమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనేది ఉంది. అసలు ఏం జరిగింది? ఎవడో ఫోన్లు చేసి మా ఇంటి మీదకి వస్తాడు అని. సరే ఇంటి మీదకి వస్తాడు, మనం ఇంట్లోనే ఉండాలి కదా. మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ పొలిటికల్ మైలేజ్ కోసం అందరినీ దొంగలు అంటే ఎట్లా? అతనికి తెలియకుండానే అతన్ని మెస్మరైజ్ చేసి ఒక ఓటర్ను ఆయన ఓటు మీరు వేయించుకున్నారంటే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని పథకాలు చెప్పి గెలిచే టైంలో చంద్రబాబు గారు నన్ను తప్పించి రాంప్రసాద్ టికెట్ ఇవ్వడం వల్ల ఆయన గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఆ కుర్చీ నాది, నేను కూర్చోవలసింది అక్కడ, నేను లేనేను ఒక అక్కసు అసలుకి తట్టుకోలేకపోతున్నాను రమేష్ రెడ్డి గారు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు రాజకీయ పార్టీ కోసం పనిచేయాలి. సరే, నా వంతు బాధ్యతగా నేను చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిందే. మీరు ప్రతిసారి ఓడిపోతే వస్తే టికెట్ వచ్చిన తొలిసారిగా రాంప్రసాద్ రెడ్డి గారు అలా ఈజీగా గెలిచేశారు కదా. ఒక రాత అది చెప్పినాను కదా, అదృష్టవంతులతో ఎవరు పోరాడలేదు. మరి ఇద్దరు అధినాయకుల మధ్యనే పోటీ కదా, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు. మరి లోకేష్ గారు ఎందుకు తెస్తున్నారు మధ్యలో? మీరు మంత్రి అయినాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేస్తాను, చేయమనండి. ఎవరేం వద్దనులే. ఆయన లాగడం అంటే ఏమో, ఆయన ఎత్తుకొచ్చి ఏమో బురదలో వేసినాం అలాగే. పులివెందల రూరల్ జెడ్పీటీసీ జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ బద్దలు కొట్టేసింది. ఎలా చూస్తారు అసలు? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల్లో ఏమీ లేదు అని నిరూపించాలా అనే ఒక పట్టుదల. గెలిచారు కాబట్టి అక్కసు జగన్మోహన్ రెడ్డి గారు పేర్ల పార్సారెడ్డి గారు ఇంటిని డైనమిట్లు పెట్టి ఫెయిల్ చేయమన్నారంట. నేను ఒక ఇంటర్వ్యూలో బీటెక్ రవి చెప్పడం కూడా ఒకసారి గమనించిన. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా గురించి ఒక అర్ధగంట ఆలోచన చేసిన. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పుట్టపర్తి సత్యసాయి జిల్లా పరిశీలకులు రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న కదా. నమస్తే. నమస్తే నాగరాజ్. బాగున్నారు కదా? బాగున్నాను అంటున్నారు. అంటే మొన్న జరిగిన గొడవలు, మిమ్మల్ని లిఫ్ట్ చేయడము చిత్తూరు జిల్లా, అంటే ఉమ్మడి చిత్తూరు, అప్పటి చిత్తూరు జిల్లా మదనపల్లికి లిఫ్ట్ చేయడము, తర్వాత మరుసటి రోజు అనుకుంటా రమేష్ రెడ్డికి బెయిల్ అని తాటికాయ అక్షరాలతో పేపర్లో రాయడము, ఇదంతా పెద్ద గొడవ. ఎప్పుడు ఒక సౌమ్యంగా కనిపించే మీకు ఏంటి ఆ గందరగోళం ఏంటి, ఆ గొడవ ఏంటి, అసలుకి అరెస్ట్ ఏంటి, బెయిల్ ఏంటి, అసలుకి ఏం జరిగింది అసలు? బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. రాయచోటి నియోజకవర్గంలో చిన్నమండ్యం, సంబేపల్లి మండలాల్లో ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేనున్నాను, శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఆ లోకల్ లీడర్స్ అంతా ఉన్నారు. అదే అక్కడ జనరల్గా మనం ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఈ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడేటప్పుడు గడిచిన సంవత్సరంలో ఇచ్చిన లబ్ధి ఏమి లేదు కాబట్టి ఇది మోసపూరితమైన కుట్రపూరితమైన మోసపూరితమైన ప్రకటనలు చేసినాడు. ఆయన చేసి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయినాడు, మోసం చేసినాడు అనే ఒక వర్షంలో చెప్పుకుంటూ వచ్చి మనం దొంగలకు ఓట్లేస్తే ఈ సమాజంలో చెడిపోయేది మనమే, దొంగలకు ఓట్లేస్తే వచ్చే లాభం ఏముంది అనే ఒక పదం వాడినాం. తప్పు కదా? అది తప్పని ఎందుకైతుంది? ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని దొంగలు అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాసం పాలు చేసినట్టు కాదంటారా? అంటే ఇక్కడ ఒకటి మీకు చెప్పాలా, ఒక ఎమ్మెల్యే ఎవరినైనా కూని చేస్తే కూని కోరనరా? ఖచ్చితంగా. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఎవరైనా సరే ప్రజలను మోసం చేస్తే మోసగాడు అంటారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, మోసగాడు అంటారు కదా. ప్రధాన ఎందుకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నాం? బాబు గారినే మోసం చేసినారని అంటున్నాం కదా. మోసం వేరు, దొంగలు అనడం. అదే నేను చెప్తున్నా. దొంగ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, మీరు ఓట్ల చౌర్యం చేసినారు, ప్రజలను మభ్యపెట్టినారు, ప్రజలను మీరు ఎన్నో ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ఓటును చౌర్యం చేసినట్టే లెక్కన నా దృష్టిలో. సో అది దొంగతనం కిందకే లెక్క. అతనికి తెలియకుండానే అతన్ని మెస్మరైజ్ చేసి ఒక ఓటర్ను ఆయన ఓటు మీరు వేయించుకున్నారంటే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని పథకాలు చెప్పి ఇంత లబ్ధి చేకూరుస్తామని చెప్పి మీరు ఆ ఓటును వేయించుకోగలిగినారంటే ఇది దొంగతనం కిందకే వస్తుంది. ఎన్నికల అజెండాలో ఉన్న హామీలను నెరవేర్చకపోతే మనం కోర్టులను ఆశ్రయించి
ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేంత హక్కు ఉంది కదా, కల్పించింది కదా ఈ చట్టము, అందుకే ఉంది కదా. మీరు కోర్టుల ద్వారా ప్రయత్నించారు, ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసి గెలిచి ఈ ప్రభుత్వం ఏర్పాటైంది, ఈ ప్రభుత్వము మనుగడ కొనసాగింపజాలదు, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారా మీరు న్యాయం అడిగింది. మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ పొలిటికల్ మైలేజ్ కోసం అందరినీ దొంగలు అంటే ఎట్లా? మాది రాజకీయ పార్టీ, మా రాజకీయ పార్టీ మేము ప్రజలకు అవగాహన కల్పించే దానికోసమే ఉన్నాము. మోసపోయినారు మీరు, మీ ఓటుని ఈ రకంగా వీళ్ళు తీసుకుపోయినారు కాబట్టి మీకు తెలియాల బేసిక్ గా ప్రభుత్వంలో ఏ ఇచ్చిన హామీలన్నింటినీ ఎందుకు నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేకపోయినారు, ఒక సంవత్సరం ఎగ్గొట్టినారు అనే విషయాన్ని బేసిక్ గా ప్రజలకు చెప్పాలి మనం. అది చెప్పిన తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా పోతే అప్పుడు మేము కోర్టులో కేసులు వేసుకుంటాం. అయితే మేము ఇక్కడ సాధించేది ఏంటంటే, ఏవైతే మేము డిమాండ్ పెట్టి ప్రజల్లోకి పోయి విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు వైఫల్యాలు ప్రచారం చేసుకుంటూ పోయేటప్పటికి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అందుకే ఈరోజు తల్లికి వందనం ఇచ్చినాడు, అందుకే ఈరోజు ఫ్రీ బస్ ఇచ్చినాడు, రైతు భరోసా ఈరోజు ఇచ్చినాడు. అంటే ఇది మా విజయము అని మేము భావిస్తున్నాం. ఇది మేము సాధించిన విజయం ఈ సంవత్సరంలో. అంటే సంవత్సరం దాటానే ఇమ్మీడియట్గా జూన్ 4వ తేదీ మేము ఉద్యమం స్టార్ట్ చేసినాం. జూన్ 4 ఎందుకు చేసినాం? ఆ రోజే కౌంటింగ్ అయింది. జూన్ 4వ తేదీ కౌంటింగ్ అయింది 2024లో. ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అన్ని అవకాశాలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి వచ్చినాయి. సో జూన్ 12 అది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 4 వర్డిక్ట్ వచ్చింది. ఆ వర్డిక్ట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే కేవలం ఈ సూపర్ 6 ఎక్కువ ప్రభావితం చేసింది. కాబట్టి ఈ రోజే మనం ఉద్యమం చేయాలని ఆ రోజే స్టార్ట్ చేసినాం. ఆ రోజే ఎంఆర్ఓ ఆఫీసుల్లో అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కలెక్టరేట్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేదానికి ప్రయత్నం చేసినాం మేము. కరెక్ట్. వచ్చిన వెంటనే పెన్షన్లు అజెండాలో లేకపోయినా పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని ఒక్కొక్కటి చేస్తున్నారు కదా. ఏడాది గత ప్రభుత్వంలో జరిగిన పాపకర్మలను వాళ్ళు చూసుకుని సరి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇస్తామని వారు చెబుతున్నారు కదా. ఒక్కొక్కటిగా ఇస్తారంటే వేచి చూసే దూరం లేకోకుండా అంత దూకుడు ఎందుకు? మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళవచ్చు ప్రభుత్వ వైఫల్యాలను, కానీ వర్డ్ అంటే మాటలు తూలకూడదు కదా. ఒకటి అందులో రమేష్ రెడ్డి గారు చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా మృదువుగా మాట్లాడతారు, ఎవరిని నొప్పింపజేయరు, ఆయన చాలా నెమ్మదస్తులు. ఆయన అలాంటి వ్యక్తి ఎందుకు అంత ఆవేశానికి లోనయ్యారు? ఆవేశం కాదు అది, అది జనరల్గా ప్రజలకు అవగాహన కల్పించే భాగంలో వచ్చిన మాట. అది తప్పే అయితే సరే, తప్పని ఒప్పుకున్నాం. ఒక ఆవేశం వెంటాడుతుంది రమేష్ గారి మొదలు కడుపులో పెట్టుకోలేక. ఈ కరెక్ట్ గెలిచే టైంలో చంద్రబాబు గారు నన్ను తప్పించి రాంప్రసాద్కి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఆ కుర్చీ నాది, నేను కూర్చోవలసింది అక్కడ, నేను లేనే ఒక అక్కసు అసలుకి తట్టుకోలేకపోతున్నారు రమేష్ రెడ్డి గారు. అందుకే పదే రాంప్రసాద్ రెడ్డి గారిని తూలనాడుతున్నారు అనేది రాయచోటి ప్రజల యొక్క వాదన. ఏమంటారు? ఒకటి, రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన దానికి మనకేం బాధ లేదు, నాకు పెద్ద అది ఇది కూడా కాదు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు రాజకీయ పార్టీ కోసం పనిచేయాలి. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పార్టీలో చేరిన తర్వాత నన్ను అధికార ప్రతినిధిగా పెట్టడము, లేకుండా పోతే హిందూపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా దాన్ని పరిశీలకుడిగా పెట్టడము, సరే నా వంతు బాధ్యతగా నేను చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిందే. అది చంద్రబాబు పైన అక్కసని మీరు అనుకుంటే నేనేం చేసేది, నేను అనుకోవడం కాదు, ప్రజలు అనుకున్నా. ప్రజలకు సంపూర్ణంగా తెలుసు. ఎందుకంటే నా డ్యూటీ నేను చేస్తాంట. చంద్రబాబు నాయుడిని చీటికి మాటికి ఒక మాట అనాలనే ఒక ఉద్దేశం నాకైతే ఉండదు ఎప్పుడు కూడా. నేను ఆయన ఎప్పుడు గౌరవించేవాడినే. నేను పెద్దల్ని ఎవరినైనా గౌరవిస్తాను, నాకేం అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అది చంద్రబాబు నాయుడు ఎందుకు గౌరవించారు? పదవి నాకు సంబంధం లేదు. ఆయన వయసుకు రీత్యా ఆయన గౌరవిస్తాడు. ఆయన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ తప్పు చేస్తే తప్పంటాం, అంత మాత్రాన్ని గౌరవించాం. ఆయన వయసు రీత్యా ఆయన గౌరవిస్తాము. ఆయన గతంలో ఆయన దగ్గర నేను 25 ఏళ్ళు పనిచేసినా, 30 ఏళ్ళు పనిచేసినా కాబట్టి ఆయన గౌరవించాల్సిన బాధ్యత నాకు కూడా ఉంటుంది. కొన్ని కుర్చీలకు మనం గౌరవం ఇవ్వాలి కదా, కుర్చీలకు ఆటోమేటిక్గా ఇస్తాం కదా. రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి అన్నాడు, మంత్రి కుర్చీకి మీరు గౌరవం ఇవ్వాలి కదా. మంత్రి గారు అంటాను కదా, మరి మంత్రి గారు అంటూనే దొంగ అని అంటుంటారు కదా. నీకు దొంగ అనే పదం ఎందుకు వచ్చింది? నా ఇసుక దొంగలించారు, నాకు అది దొంగలించారు, దొంగలించారు. మీరు ఇప్పుడు వచ్చినారు లైన్. నాకైతే ఆ ఉద్దేశాలు లేవు. ఆ పని అక్కడ జరిగింది కాబట్టి ఆ రోజు అక్కడ నేను పెట్టిన కంకర్ను, నా స్టాక్ను రాత్రిపూట సాయంత్రం 7-8 ప్రాంతంలో వచ్చి
దొంగతనం చేసే ప్రయత్నం చేసినారు, దొంగతనం చేశారు కాబట్టే దొంగలు అని నేను కంప్లైంట్ ఇచ్చిన. దొంగలు నేను కంప్లైంట్ ఇచ్చిన మంత్రి, నేను మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా నా ఇంటికి వచ్చి నా ఆస్తిని ఏదన్నా దొంగతనం చేసి నేను కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటానా? నా కంప్లైంట్ చూడండి, నేను కంప్లైంట్ ఇచ్చాను, పలానోళ్ళు దొంగతనం చేసినారని. నాకు ఒక్కటి అర్థం కాలేదు రమేష్ రెడ్డి గారు, 2004 నుంచి 2024 వరకు రాజకీయాల కోసం వండిపల్లి రామప్రసాద్ 100 కోట్లు పోగొట్టుకున్నాడు అనేది అందరూ చెప్తుంటారు. 100 కోట్లను అలా రాజకీయాలకు తగిలేసిన రామప్రసాద్ రెడ్డి కంకరు ఇసుక దొంగతనం చేసేలా చేస్తారంటారా? అదే కదా జరిగింది. 100 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు, ఎంత పోగొట్టినాడు అనేది నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింటే ఆ 100 కోట్లు అనేది చెప్పుకోవాలి. ఆ భూములు ఆ ఊర్లలో అడిగితే ఎన్ని 100 కోట్ల భూములు అవుతాయి, ఎంత అవుతాయి, ఎక్కడి నుంచి వచ్చింటుంది, ఏం కథ, ఇవన్నీ కూడా ఒక తయారు చేస్తే చెప్తారు, ఎవరైనా చెప్తారు. అక్కడికి పోతే లోకల్గా ఎవరి శక్తి ఎంత, ఏం కథ అనేది ఎవరైనా చెప్తారు. నా అంతకు నేను కూడా ఒక 1000 కోట్లు పోగొట్టుకున్నా అని చెప్తా. ఎవరన్నా నమ్ముతారా? నా శక్తి ఉందా అంత? నాకు 100 కోట్ల శక్తి ఉందా? ఈ ఎలక్షన్లలో నిలబడినప్పుడు మేము ఖర్చు పెట్టింటాము, ఆ ఖర్చు డబ్బు పోయి ఉంటుంది. అంతేగాని నేను 100 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పుకుంటే దాన్ని మనం ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కడప జిల్లాలో ఎవరు 100 కోట్లు పోగొట్టుకున్నాడు లేదు. ఆయన చెప్పుకోవడంలో ఆయన అనుచరులు ఎవడో దారిలో చెప్తాడు అనుకున్నాం. కడప జిల్లాలో 100 కోట్లు పోగొట్టుకున్న ఆసాం ఎవడు లేడు. అంతేనంటారా? అంతే. ఓకే, మీరు అన్నారు మొన్న అరెస్ట్, మిమ్మల్ని మదనపల్లి తీసుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తాటాకు చెప్పులకు భయపడము, నాకు దీంతో సమానము, అది ఇది చాలా ఆవేశంగానే మాట్లాడారు. అదే రాయచోట్లో చూసుకుంటాము, అదే నీకెంతుందో నాకెంతుందో అని మాట్లాడారు అనమాట. లక్కిరెడ్డిపల్లిని రాయచోట్లో 2009లో మెర్జ్ చేస్తే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వాళ్ళు ముందు నుంచి రాయచోటు నుంచి పోటీ, వాళ్ళ నాన్న గెలిచింది కూడా రాయచోటు నుంచే, మీరు ఇక్కడికి వలస వచ్చారు. తప్పితే వాళ్ళతో తెలుసుకోవడం ఏంటి? మీకు ఆ నేపథ్యం తెలిస్తే బాగుంటది అనుకుంటా. చెప్పండి నేపథ్యం. పాల్కొండ నేపథ్యం కానీ, నాగిరెడ్డి నేపథ్యం కానీ, వాళ్ళు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చినారు, ఎవరు తెచ్చినారు అని. ఓకే, మేము లక్కిరెడ్డిపల్లి కాదు, లక్కిరెడ్డిపల్లి ఈజ్ పార్ట్ ఆఫ్ రాయచోటి. పాల్కొండ రాయుడు గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మైనారిటీస్ వ్యతిరేకంగా ఉన్నారని రాజగోపాల్ రెడ్డి గారు రాజకీయాలకు తీసుకొచ్చారు, సహకరించారు, నేను ఒప్పుకుంటా. తప్పు 78లో పాల్కొండ రాయుడు గారిని రాయచోట్లో జనతా పార్టీ తరపున నిలబెట్టింది మా నాన్న ఆదినారాయణ. జనతా పార్టీలో నిలబెట్టాం, ఆయన రాజకీయాలకు తెచ్చినాం ఆ రోజు. ఈ రోజు వాళ్ళని పోయి అడిగినా వాళ్ళు చెప్తారు ఆదినారెడ్డి తెచ్చింది అనేది. అంటే మాకు ఏ మటుకు సంబంధం లేకుండానే రాయచోట్లో పోయి వీళ్ళందరినీ క్యాండిడేట్లుగా పెట్టింటామా? ఆ రోజు రెడ్డప్ప గారు, రాజగోపాల్ రెడ్డికి మీ నాన్నగారు ఆ ప్రాంతంలో బలమైన నాయకుడు, ఉన్నత విద్యాధికుడు, అందరికి తెలిసినది, ఆయన పట్టు ఉండింది ఆ స్థాయిలో. పక్క నియోజకవర్గాల్లో ఎవరైనా గెలిపించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు ఆయన, ఎవరు తక్కువ చేయరు, చాలా గొప్ప నాయకుడు ఆయన. ఓకేనా? ఆ రోజు ఆయన బలం అది. పక్క నియోజకవర్గంలో ఉన్న పాల్కొండ రాయుడు గారిని కూడా గెలిపించుకున్నారు ఆయన మద్దతుతో. కానీ మీరు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం కదా, మీరు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఈ రోజు రాయచోట్ల పార్ట్. కరెక్ట్, వాళ్ళు ముందు నుంచి రాయచోటే కదా. ముందు నుంచి రాయచోట అయితే ఏమైతుంది, పార్ట్ అయ్యా. మేము కూడా దాంట్లో కలిసిపోయినాం. ఇప్పుడు మేము గతంలో రాయచోట నియోజకవర్గంలో వాళ్ళ దగ్గరికి పోయి మేమేం మాట్లాడలేదే. ఇప్పుడు అందరము కలిసి ఒక నియోజకవర్గంలోకి వచ్చినాం కాబట్టి రాయచోట్లో నీకంటే 10 రెట్లు ఎక్కువ బలం ఉండేవాడిని నేను అని అన్నాను. దాంట్లో డౌటే లేదు. వాస్తవం 100%. ఏం ఒకడు ఒప్పుకోవాల్సిన పని ఏముంది? రాయచోటి, సంబేపల్లి, ఏదైనా కానీ, ఎవరైనా కానీ. లక్కిరెడ్డిపల్లి రామాపురం ఒకటే కదా. ఎవరు రామాపురంలో కూడా మళ్ళీ మీకు ఎవరు చెప్పినారు? వాళ్ళకేముంది, వాళ్ళకేముంటుంది చెప్పు. వాళ్ళకు కూడా ఆడిన చిన్నవండేమో ఆ రోంతలో ఉండే ఆ 2-3 ఊర్లే కదా. అట్లా ఎత్తుకుంటే ఎవడికి ఇది కాదు. ఎవడు వ్యక్తిగతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు ఆ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నాయి. దాంట్లో అందరికంటే మేటిగా మేము ఉంటాం. మరి అంత బలం మీకుంటే మీరు ప్రతిసారి ఓడిపోతే టికెట్ వచ్చిన తొలిసారికి రామప్రసాద్ రెడ్డి గారు అలా ఈజీగా గెలిచేశారు కదా. ఒక రాత అది చెప్పినాను కదా, అదృష్టవంతుడితో ఎవరు పోరాడలేడు. కాబట్టి సరే, నేనేమో ఆయన చేతుల్లో ఓడిపోలే కదా. ఇప్పుడు టికెట్ అనేది చంద్రబాబు ఇచ్చినాడు. రాష్ట్రంలో 164 మంది గెలిచినారు. 164 మందిలో ఈయన ఒకడు గెలిచిన వాళ్ళల్లో. కాబట్టి అదంతా క్రెడిట్ చంద్రబాబు నాయుడుకు పోతుంది, సూపర్ 6కు పోతుందో, లేకుంటే గత ప్రభుత్వంలో కొన్ని జరిగిన తప్పుదాల వలన ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వలన పోయిందో, మొత్తం మీద ఆ వర్డిక్ట్ వచ్చింది ప్రజల్లో. గతంలో తీసుకుంటే అంటే మొన్న 2024 ఎన్నికల వరకు మనం తీసుకుంటే బలమైన రాజకీయ నేపథ్యమైన 3 కుటుంబాలు ఒక కుటుంబంపై పోరాటం చేశాయి. ఎవరు చెప్పినారు? అంటే సుగవాసి కుటుంబం,
రెడ్డప్ప గారి ఏ కుటుంబం కుటుంబం పైన పోరాటం చేసిన? గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి కుటుంబం మీద. అంటే శ్రీకాంత్ రెడ్డి గారిని ఓడించడానికి మీరు ముగ్గురు ఒకటే కదా. ఎప్పుడు 2024 ముందు వరకు 2019 ఎన్నికల వరకు కూడా రెడ్డప్ప గారి కుటుంబం మీరు అభ్యర్థి, మీకు సపోర్ట్గా సుగవాసి కుటుంబం ఉంది. మండిపల్లి కూడా 2019 తర్వాత మండిపల్లి కుటుంబం యువతలకు వచ్చేసింది. పోటీ ఎలక్షన్లో వాళ్ళు రాలేదు. లేదు, ఈ కుటుంబాలు ఆ రోజు ఆడుండే. ఇప్పుడు ఇలా తిరిగింది. ఇక్కడికి వచ్చేసరికి గడికోట కుటుంబము, రెడ్డప్ప గారి కుటుంబము, సుగవాసి కుటుంబం, 3 బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు. ఈ 3 కూడా, ఈ ముగ్గురు కూడా ఒక్కరితో పోరాటం ఈ రోజు మండిపల్లి కుటుంబంతో. పోరాటం అనే సమస్య ఎక్కడుంది ఇక్కడ? ఆలకొండరాయుడు కుటుంబంలోంచి వచ్చిన సుబ్రహ్మణ్యం గతంలో రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. పోటీ చేసిన వ్యక్తిని గౌరవించే పద్ధతులు లేకుండా పోయినాయి అక్కడ. ఎందుకంటే ఇదంతా ఈరోజు ఎవడి డైరెక్షన్లో జరుగుతుంది అని ఒకసారి చూస్తే లోకేష్ గారికి నచ్చాలి అందరూ. లోకేష్ గారికి నచ్చినోడు మట్టుకే రాజకీయాల్లో ఆ పార్టీలో ఉండగలుగుతాడు. సుబ్రహ్మణ్యం ఎందుకో నచ్చలే. ఆయన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేసి ఢిల్లీకి అమరావతికి తిరుగుతున్నారైనా. నిన్న కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులతో అంతా కలిసి వచ్చి మొత్తం అన్ని రోడ్ల గురించి, రోడ్ల అభివృద్ధి గురించి ఆయనతో మాట్లాడారు గడ్కరీ గారితో. మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి నిధులు అడిగారు. ఇలా ప్రతి ఒక్కరైనా కలుస్తూ ఆయన తిప్పాలని పడుతుంటే మీరు ఆయన లోకేష్ గారికి ఎందుకు ఆపాదిస్తారు ఇవన్నీ? మీరు ఎందుకు సుబ్రహ్మణ్యం బయటకు వచ్చినాడో సుబ్రహ్మణ్యం అడగాల. ఎందుకంటే కేవలం సంవత్సరం లోపల మీ పార్టీలో పోటీ చేసిన ఒక వ్యక్తి ఎందుకు అంత బయటపడి ఈ పార్టీ వద్దు నాకు అని చెప్పి బయటికి పరిగెత్తినాడు? ఇంతవరకు చరిత్రలో ఎవడు కానీ ఇట్లా పోలే. ఏదో ఎండ్ ఆఫ్ ద ఇయర్ 4th ఇయర్ ఆ రోజుకి ఏదో సరిలేక పార్టీలు మారి ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దాంట్లో పోదాం ముందే అని చెప్పి ఎవరన్నా వచ్చిండొచ్చేమో. కానీ మరి పార్టీ అధికారంలోకి వచ్చింది, 164 సీట్లతో వచ్చింది, బ్రహ్మాండమైన మెజార్టీ, 5 ఏళ్ళు సురక్షితంగా అది అధికారంలో ఉంటుంది. అటువంటి పార్టీలో నుంచి ఒక వ్యక్తి, పోటీ చేసిన వ్యక్తి బయటికి సంఖ్యలు తెంపుకొని బయటకు వచ్చినాడంటే ఎందుకు వచ్చింటాడు? ఎవరి వల్ల జరిగింటది? రాంప్రసాద్ రెడ్డి ఈరోజు గెలిచి మంత్రి అయ్యాడు. ఇక భవిష్యత్తులో తన ఉనికి ఇక కోల్పోవాల్సి వచ్చింది, తనకి కష్టం. అదే వైసీపీలోకి అయితే రేపొద్దున పునర్విభజనలో రమేష్ రెడ్డి గారు ఎలాగో ఎమ్మెల్యే సీట్ మీద ఆశ పెట్టుకోలేదైనా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లి మళ్ళీ పునర్విభజన లక్కిరెడ్డిపల్లి మళ్ళీ పాత నియోజకవర్గం వచ్చిందంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు తిరిగి లక్కిరెడ్డిపల్లికి వెళ్ళిపోతే వైసీపీ నుంచి బలిజ సామాజిక కింద తనకు సీటు వస్తుందనే ఒక ఆశతో ఆయన వచ్చి ఉండవచ్చును. రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, ఇంకా మనకు లేదు. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉండడం, నేను పనిచేయడం కరెక్ట్ కాదు, మొత్తం ఆయన పవరే ఉంది కాబట్టి ఒక అభద్రతాభావంతో జంటూ వచ్చినచ్చు. దానికి లోకేష్ గారికి సంబంధం ఏంటి? అదే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎండ్ ఆఫ్ ద ఇయర్ జరుగుతాయి. డీలిమిటేషన్ జరిగినాక జరుగుతాయి. ఏమీ జరగక తలకే ఒక అధికార పార్టీలో ఉండి అధికారం 10 మందికి సేవ చేసే అవకాశం కూడా మన దగ్గర పెట్టుకొని కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే శక్తి మన దగ్గర పెట్టుకొని ఎందుకు కానీ బయటకు వచ్చినారు? లేదు అక్కడ ఆదరణ. లోకేష్ గారికి నచ్చకుంటే ఫినిష్. ఆయన మళ్ళా పిలిచి మాట్లాడరు, కనీసం సంబంధాలు మెరుగుపరుచుకోవాలా అని మనం అనుకునే అవకాశాలు కూడా ఉండవు. చంద్రబాబు నాయుడు గారు వేరు, లోకేష్ వేరు. దానివల్ల కొంత గ్యాప్ వచ్చి ఉంటుంది. ఆయన అనవసరం ఈ పార్టీలో అని చెప్పి బయట. నాకు ఒక వ్యత్యాసం చెప్పాలి. మీరు చాలా కాలము టీడీపీలో మీరు పనిచేశారు. సరే, టికెట్ రాకును ఏదో మీ మనసు ఇబ్బంది కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయిపోయారు ఎన్నికల సమయంలో. అంటే మిమ్మల్ని పార్టీలో తీసుకెళ్ళింది సతీష్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటాను. అందరూ ఉన్నారు. సరే, రమేష్ వచ్చాడు, మనం రమేష్కి ఏ విధంగా న్యాయం చేస్తాము అనుకున్నప్పుడు రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లక్కిరెడ్డిపల్లికి వెళ్ళి రమేష్ అని రాయచోటి నుంచి అకామిడేట్ చేయొచ్చు కదా మనము అనే ఒక ప్రతిపాదన జగన్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు, శ్రీకాంత్ అది నీకు తెలిసే కదా, అది జరిగితే నువ్వు ఎలాగైనా అంటే సతీష్ రెడ్డి గారికి చెప్పింది నాకు తెలిసి, శ్రీకాంత్ రెడ్డి ముందు నుంచి మన కోసం ఉన్నాడు, పార్టీని నమ్ముకొని ఉన్నాడు సతీష్. శ్రీకాంత్ రెడ్డిని లక్కిరెడ్డిపల్లికి ఇచ్చినప్పుడు రాయచోటిలో ఖచ్చితంగా మనం మైనార్టీని అకామిడేట్ చేయాలా. రాయచోట్లో మనం మైనార్టీకి ఇవ్వలేక శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చినాం కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం కదిరి మదనపల్లి మైనార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. మరి రమేష్కి మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అంటే, సరే నేను స్వచ్ఛందంగా పనిచేస్తాను, నాకు ఏ పదవి వద్దు అని మీరు అన్న తర్వాతనే క్లియర్ అయింది అక్కడ. అట్లేం లేదు, అది ఆయన ఒపీనియన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ అది. దానికి నేను చేరేదానికి సంబంధం లేదు.
నేను ఎందుకు చేరాల్సి వచ్చిందనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ కాన్వర్సేషన్ బట్టి మీకు ఏమనిపించింది అంటున్నా? నాకు అది అనవసరం. ఆయనకున్న అభిప్రాయం అయింది. ఆయన ఇప్పుడు ఆయన న్యాయం చేయలేను భవిష్యత్తులో అన్నది ఆయన మొదట్లోనే చెప్పేశాడు కదా, ఏమనిపించింది మీకు? ఆయన ఉండే వాళ్ళ దగ్గర ఎంతవరకు న్యాయం జరిగిందని, కొత్త వాళ్ళు నాకు న్యాయం చేస్తారని ఆశపడిపోతాను. ఇప్పుడు 25 ఏళ్ళు ఒక చోట పనిచేసినప్పుడు కనీసం పిలిచి మాట్లాడి దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తామనే ఒక అభిప్రాయం కూడా తీసుకోకుండా ఒక మనిషి దగ్గర ఆర్థికంగా విపరీతంగా ఖర్చు పెట్టించేసి అన్ని ప్రోగ్రాములు ఇచ్చి అన్ని ఖర్చు పెట్టించేసి ఆఖరి నిమిషంలో నీకు కాదు వేరే వాళ్ళకి ఇస్తాను అనే ఒక అభిప్రాయం ఆయన చెప్పినప్పుడు, ఈ అభిప్రాయం చెప్పిన అతను గొప్పవాడా, అటువంటి మోసం చేసినవాడు గొప్పవాడా? ఎవరు గొప్ప? ఒక బేరీ చేసుకునేప్పుడు చంద్రబాబు ఎప్పుడూ చేయనంత పని ఈరోజు చేసినాడు. ఎందుకు చేసినాడో అర్థం కావడంలే. ఆయన 1999 నుంచి నాకు పరిచయం. ఆయన నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రెండోసారి. అప్పటి నుంచి కూడా ఆయన నన్ను పెద్దగా అభిమానించేవాడే, కాదని నేను చెప్పడంలే. నాకు 2-3 సార్లు టికెట్లు కూడా ఇచ్చినాడు. నేను వద్దని ఎంత మొత్తుకున్నా 2009లో నన్ను పార్లమెంట్కి పంపించినాడు. అప్పుడున్న కాంబినేషన్స్లో సరే ప్రతిసారి ఆర్థికంగా నష్టపోతున్నాం. 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలో ఆయన చనిపోయిన తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి. కరెక్ట్. ఆ మార్పుల్లో భాగంగానే మనకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5,45,000తో పార్లమెంట్ గెలవడం, రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ తల్లిగారు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆమె మళ్ళా గెలవడం. 2012లో 4 సీట్లు పోటీ చేస్తే ఆమె 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. సో ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో చంద్రబాబు గారి మాట అనేదే వచ్చే అవకాశమే లేకుండా పోయింది. విజయమ్మ గారికి ఐ థింక్ 88-90 వేలు, దాదాపు 1,00,000 అనుకుంటా. ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం పోటీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్థానంలో ఆమె పోటీ పెట్టిన ఎలక్షన్ బీటెక్ రవి పోటీ చేసినాడు. అప్పుడు మోర్ దెన్ 1 lakh. ఓకే ఓకే, మోర్ దెన్ 1 lakh. మరిది వివేకానంద రెడ్డి గారి మీద పోటీ చేసిన అప్పుడు బీటెక్ రవి కూడా పోటీ చేసినాడు తెలుగుదేశంలో. సో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీ ట్రయాంగిల్లో ఆమెకు 1,00,000 ఓట్లు వచ్చినాయి మెజార్టీ. సో అది యాక్చువల్ పరిస్థితి. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక పెద్ద ఆశ. ఆ ఆశకు అనుగుణంగానే 2014 వచ్చేటప్పుడు స్వీప్ 1 సీటు గెలిచింది. 2019లో 0. అంటే ఈ ఓటములకు కారణము మేం కాదు, కడప జిల్లాలో పోటీ చేసిన ఏ అభ్యర్థి కాదు, మా చేతల్లో కూడా ఏమీ లేదు. ఇది ఎక్కడికో దాటిపోయింది, పై లెవెల్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తుంటారు, నిన్న చంద్రబాబు గారిని చూసి ఓటేస్తాం, అంతే. మధ్యలో ఉన్న అభ్యర్థులకు ఎక్కడా ప్రమేయం ఉండేది అవకాశమే లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. మా స్ట్రెంత్ చాలడంలే. మేము గెలవాలనుకుంటే కూడా చాలా కష్టం. అక్కడ ఒక్క అమర్నాథ్ రెడ్డి గారు ఎట్లా ఓడిపోయినారు అనేది ఒకటే ఒక సబ్జెక్టు. ఎక్కడ 2014లో రాజంపేటలో మేడం మల్లికార్జున రెడ్డి గెలిచినారు, అమర్నాథ్ రెడ్డి ఒకటే ఓడిపోయినాడు. అది ఏమంటే విపరీతమైన ధనబలం ఉంది కాబట్టి ఆయన గెలవగలిగినాడు. అంత వేవ్లో కూడా జగన్మోహన్ రెడ్డి. రెండోది అక్కడ కాంబినేషన్స్ కూడా ఎట్లుంటాయంటే ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ఉంది, బల్జ సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి కొంత ఉపయోగపడినాయి మేడం మల్లికార్జున రెడ్డికి. అట్లే ఆయన గెలవగలిగినాడు. మిగతా నియోజకవర్గంలో ఆ స్వరూపం లేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది విజయాలన్నీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్నెన్నో కాంబినేషన్స్, పర్మిటేషన్స్ ఎన్నెన్నో జరిగినాయి కాబట్టి ఆయన గెలవగలిగే అవకాశం వచ్చింది. కానీ 99లో మా స్ట్రెంత్ అది. వీరారెడ్డి గారి వ్యూహం కానివ్వండి, అప్పుడున్న లీడర్లు అందరి స్ట్రెంత్ 99లో 7 సీట్లు గెలవడానికి ఆ రోజు కారణం అది. మా స్ట్రెంత్ అది, చంద్రబాబు స్ట్రెంతే కాదు, మా స్ట్రెంత్ కూడా ఉంది దాంట్లో. ఆ తర్వాత రోజు రోజుకు తగ్గుతూ వచ్చింది అది. ఇప్పుడు నాయకుల మధ్య పోటీ, అంతే, అధినాయకుల మధ్య పోటీ వచ్చింది. అంతే అంతే. ఈ రాష్ట్రంలో 2 అధినాయకుల మధ్యనే పోటీ ఉంటుంది. మరి 2 అధినాయకుల మధ్యనే పోటీ కదా, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి లోకేష్ గారిని ఎందుకు తెస్తున్నారు మధ్యలో మీరు? అదే కదా ఇప్పుడు లోకేష్ గారు చెప్పాలి మీరు. ఒకటే అదే నేను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుల మధ్య పోటీ అయినప్పుడు లోకేష్ గారిని ఎందుకు లాగుతున్నారు? లోకేష్ గారిని ఆఫ్టర్ ఎలక్షన్స్ లాగుతున్నాం. ఎందుకు లాగాల్సి వస్తుంది లోకేష్ గారిని అంటే ప్రభుత్వం మొత్తం అంతా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. కష్టపడ్డాడు, పాదయాత్ర యువగలం పేరుతో పాదయాత్ర చేశాడు, ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాడు.
ప్రజల ముందుకు వచ్చాడు కాబట్టి అధికారం వచ్చింది. అందుకే కదా మంచి చేయడానికి ఆయన బ్రహ్మాండంగా మంత్రి అయినాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేస్తాను, చేయమనండి, ఎవరేం వద్దనిలే. ఆయన లాగడం అంటే ఆయన ఎతకచ్చి ఏమో బురదలో వేసినామా, లాగి బురద వేస్తున్నారు మీరు, ఏమి బురద వేస్తున్నారు, మేమేం వేయడం లేదు. తెలుగుదేశం వాళ్ళే ఆయన పైన బురద వేసుకుంటా అంటారు, మేము ఊరికే ప్రేక్షకులు మాత్రం చూస్తూ ఉంటాం. లోకేష్ ని ఈ రోజు ఎవరు విమర్శించారు? సిపిఐ వాళ్ళు విమర్శిస్తున్నారు, సిపిఎం విమర్శిస్తుంది, ఇంకో పార్టీ విమర్శిస్తుంది. ఇవన్నీ మేము ఒకరమే కాదు కదా విమర్శించేది. డిఫాక్టో సీఎం గా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోకేష్ గారిని ఈ పిక్చర్లోకి తీసుకొస్తున్నాం, అంతే తప్పనిచ్చి. మీకు బాధనా? మీకు బాధనా? నాకేం బాధ? డిఫాక్టో సీఎం గా ఉండకూడదు కదా అంటాను. ఉంటే మీకు ముఖ్యమంత్రి బాధే. ముఖ్యమంత్రిగా ఎవరన్నా వ్యక్తి ఉంటే ఆయన డెసిషన్ తీసుకోవాలి, కానీ వాళ్ళ బంధువులు చుట్టాలు ఎవరో మంత్రి అయినా అని చెప్పి మొత్తం యంత్రాంగాన్ని చేతల్లోకి తీసుకొని నిన్నటికి నిన్న మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తాండ, ఒక క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉండే, విపరీతంగా రెడ్లపైన కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అయినాయి. ఎంప్లాయీస్ విపరీతంగా దెబ్బతిన్నారు, చాలా మందికి 100 మందికి పోస్టింగ్స్ లేవు, అందరినీ ఎతకించి మూల కూర్చోబెట్టినారు. వాళ్ళ దయాదాక్షిణ్యంతోనే పోస్టింగ్స్ వస్తుండే. ఈరోజు ఎవడో ఒకరినో ఇద్దరినో పోయి కాళ్ళు పట్టుకోవడమో, డబ్బులు ఇచ్చుకోనో, పోస్టింగులు తీసుకొచ్చుకొని బతుకుతాంటారు తప్పనిచ్చి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత క్యాస్ట్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యింది అంటే అది కేవలం ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. అది దానికి ఏ ప్రభుత్వం అతీతులు, వాళ్ళు అధికారంలో ఉన్నా అదే జరుగుతోంది, మీరు అధికారంలో ఉన్నా అదే జరుగుతుంది. 2019 అధికారంలోకి వచ్చినట్టునే గతంలో వర్కులు చేసేవాళ్ళు, ప్రభుత్వంలో వర్కులు చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ పనులు బిల్స్ పెండింగ్ ఉంటే కినా మొత్తం కూడా వాళ్ళకి నంబర్ అయ్యి బిల్స్ పెండింగ్ ఉంటే బిల్స్ రిలీజ్ కావాలంటే కమ్మ అనే ఉంటే నా కాంట్రాక్టర్ కావచ్చు, ఆ వర్క్ చేసిన కమ్మ అని ఉంటే వాళ్ళకి ఎవరికి బిల్స్ మంజూరు చేయకుండా ఆపారనేది అప్పుడున్న చరిత్ర. ఇప్పుడు వచ్చేసి రెడ్డి అంటే చాలు కక్ష సాధింపు అనేది ఇప్పుడున్న చరిత్ర. ఎవరేం తక్కువ తినలేదు కదా, ఇద్దరిద్దరే. ఇప్పుడు ఆ రోజు మీరు అలా చేశారు, ఈ రోజు మీరు అలా చేస్తున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గతంలో ఇట్లాంటి ఎప్పుడు చేయలేదు. ఓకే, ఈ రోజు ఎందుకు జరుగుతూ ఉండే? గతంలో ఆయన చేసిండాలి కదా కొంతన్నా. ఆయన అంతకుముందు ఉన్న 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. అంతకుముందు అప్పట్లో ఎప్పుడు ఇంత విమర్శ రాలేదే. ఈ రోజు ఎందుకు గాని ఇంత బాహాటంగా వస్తుండే? రెడ్లను ఆదరిస్తున్నారు, ఈ రోజు బీటెక్ రవి గారిని ఆదరిస్తున్నారు, రాంప్రసాద్ రెడ్డి గారిని టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకేం కావాలి? మంత్రి పదవులు ఎవరికైనా ఎవడో ఒకరికి ఇవ్వాలి కదా. స్వయాన మీ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పోలిట్ బ్యూరో ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, మీ మర్దాలను ఎమ్మెల్యే చేశారు. ఈ నలుగురికి ఇస్తే సరిపోయినా? ఇంకేం కావాలి? ఈ సమాజంలో ఈ నలుగురే ఉన్నారా? అరే ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకా చాలామంది సమాజంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎన్నో బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఎవడో ఒకరికి ముగ్గురికి మంత్రులు, ఒకరికి పోలిట్ బ్యూరోనో, ఇద్దరికి పోలిట్ బ్యూరోలోనో, జనరల్ సెక్రటరీలో ఏదో ఒక చెత్త పదవులు ఇచ్చేసి నా చుట్టుకారం ఈ 10 మందిని పెట్టుకున్నా కాబట్టి రెడ్లకి అందరికీ మేలు చేసినా నువ్వు చెప్తే సరిపోతుందా? ఇండస్ట్రియలిస్టులు ఏమవుతారు? ఎంతమంది దెబ్బతిన్నారు ఇండస్ట్రియలిస్టులు? ఒకనికి కేటాయించిన భూమిని ఈరోజు ఆ భూమి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు కట్టి భూమి కేటాయించుకుంటే ఆ భూమిని ఈరోజు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చినారు. మీకు ఇంకోసారి ఇస్తామంటారు, ప్రాజెక్టు డిలే కాలేదా అంటే జస్ట్ బికాస్ అది రెడ్లకు సంబంధించింది. ఎవరికి ఇవ్వాలా, వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకోవాలా. ఇవన్నీ 1, 2 కాదు, ఇదే బిగ్ సబ్జెక్ట్. ఇది డిస్కషన్ పెట్టుకుంటే చాలా బిగ్ సబ్జెక్ట్. బాహాటంగా చేస్తుంటారు. అది ఎంత బాహాటంగా వాళ్ళు చేస్తుంటారో అదంతా ఇంకో పార్టీకి కూడా లాభం వస్తుంది లేండి. అది రేపు పొద్దున్నే నిరూపణ అవుతాయి. వీళ్ళు ఎంత కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండారు అనేది ఇక్కడ ప్రామాణికం. ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితి వచ్చింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏమో జరిగిపోయింది పోయిన 5 ఏళ్ళని. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము తప్పే అని నేను కూడా అంటా. ఓకే, ఎవరిపైన కేసు పెట్టచ్చు. భువనేశ్వర్ గారిని తిట్టడము తప్పే. అదే భువనేశ్వర్ గారిని ఎవరు తిట్టారు అని చెప్తే నాకు వల్లభనేని వంశీ గారు ఆమెను ఏమని తిట్టాడు ఎవరైనా చెప్పగలరా? ఏమని అన్నాడో చెప్పండి చూద్దాం. ఆయన ఏదో స్లిప్ ఆఫ్ ద టంగ్లో ఒక చిన్నది ఏదో ఒక మాట అన్నాడో దానికి క్షమాపణ కూడా చెప్పినాడు. ఈయన బయటకు వచ్చి ఏడ్చి ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ ఇటువంటి మహానటులను అందరినీ కూడా కింద పడేసి ఈయన ఈ సమాజంలో పెద్ద నటన చేసినాడంటే ఇంతకంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు? నిజం, నాకే బాధ అయింది. ఎందుకు ఇప్పుడు
ఇందిరమ్మని ఎంతమంది తిట్టారు? నందమూరి తారక రామారావు గారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి చెప్తున్నానండి, ఆవిడ్ని ఆ చిన్న పదం ఏం మాట్లాడినాడో చెప్పమనండి చూద్దాము. అందుకే నేను చెప్పేది, ఎవ్వడు కూడా దీన్ని ఆహ్వానించడు. ఎవడో ఒకడు ఏదో ఒక మాట మాట్లాడితే దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచన చేయరు. ఇందిరాగాంధీని ఎన్ని మాటలు మాట్లాడింటారు? స్వాతంత్రం కోసం పోరాడిన నెహ్రూ ఫ్యామిలీ, ఆమెను ఎన్ని మాటలు మాట్లాడినారు ఎమర్జెన్సీ టైంలో? ఆమె అందరినీ లోపలేసి జైల్లో పెట్టించి కక్ష సాధింపు చేయించుకోవాలని పొద్దున్న లేచి ఆమె ఆలోచన చేసిందే? ఆ పదానికి కాదు కదా ఆమె చేసింది. ఎమర్జెన్సీ కార్యక్రమాలు ఉండొచ్చు, ఆయనే ఉండొచ్చు. ఆమెను ఎన్ని మాటలు మాట్లాడినారు అంట. అందరినీ ఏమన్నా జైల్లో వేసిందా? మాటలకు కాదు కదా వేసింది, ఆమె పదవి కోసం వేసింది. కోర్టు తీర్పుని జీర్ణించుకోలేక ఎమర్జెన్సీని తీసుకొచ్చి దేశాన్ని అల్లకొల్లం చేసింది ఆమె కదా. ఆమె చేసింది కాబట్టే, ఎమర్జెన్సీ తెచ్చింది కాబట్టి ఆమె అనిపించింది. ఒకవేళ అంతకు ముందే ఆమెను తిడతా వచ్చినారు విపరీతంగా. ఎవరి మీద కక్ష తీసుకునేది ఆమె కుర్చీ కాపాడుకునే దానికోసం ఎమర్జెన్సీ పెట్టింది. ఓ 10 మందిని అరెస్ట్ చేసి ముఖ్యమైన లీడర్లను లోపల పెట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ఓకే, దాన్ని నేను కాదనడంలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏడుపు ఏడ్చాల్సిన పని లేదు అని అంటున్నా. భార్యను తూలనాడితే బాధపడరా? ఇప్పుడు పెద్ద మనిషి ఎవడైనా సరే వాళ్ళ విజ్ఞతకు వాళ్ళకు వదిలేస్తాడా ఈ కామెంట్ల పైన? ఇది చంద్రబాబు గారి రేంజ్, మనం ఆశించాల్సిన రేంజ్. ఏడుపు కాదు ఇక్కడ. ఎందుకు ఆ నటన? ఏమైందని కౌంటర్గా విజయలక్ష్మి గారినో లేకుంటే భారతి గారినో ఎన్ని మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏడ్చినాడా? ఇంకోరు ఏడ్చినారా? ఎవరన్నా ఏడ్చినారా? ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు? వల్లభనేని వంశీ చంద్రబాబుకు అత్యంత ప్రియమైన శిష్యుడు, కావాల్సిన వ్యక్తి, ఎందుకు డిఫర్ అయినాడో తెలియదు. ఆయన ఏం మాట్లాడినాడు కూడా స్పష్టంగా చెప్పరు. ఆయన అన్నాడు అని చెప్పి ఈయన ఏడుస్తాడు. ఇదంతా పొలిటికల్ డ్రామా. దిస్ ఈజ్ పొలిటికల్ డ్రామా. ఎవరినో కొంతమందిని ఏకం చేసుకునే దానికోసము ఈ సమాజంలో వాళ్ళ మద్దతు కోసం ఏడుపు ఏడ్చాల్సి వచ్చింది. మరి ఇది పొలిటికల్ డ్రామా. 2 రోజుల క్రితము అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒక వీడియో వార్ 2 సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో ఉన్నారు కదా, ఆ సినిమా రిలీజ్ చేయను అది కొద్దిగా అసభ్య పదజాలంతో దూషించేందుకు వాయిస్ రికార్డు వైరల్ అయింది. అది నాది కాదు అనేది ఆయన చెప్పారు, నా వాయిస్ కాదని. మరి అది కూడా రాజకీయ క్రీడ అంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడినారు ఒకసారి చూడండి. వాళ్ళకు వదిలేస్తున్నాను, మీరేం మాట్లాడినారో. జూనియర్ ఎన్టీఆర్ మెచ్యూరిటీ ఒకసారి చూడండి. ఆయన సైకిల్ చేసి ఇట్లా అంటే ఆయన ఫ్యాన్స్ ఆయన ఇంటిని ధ్వంసం గంటలో చేస్తారు. నిమిషం కూడా ఉన్నీరు. ఎంత పెద్ద మనిషి మాదిరి బిహేవ్ చేసినారు. ఆయన భార్యను మాట్లాడినా, వాళ్ళ అమ్మను మాట్లాడినా, ఆయన్ను మాట్లాడినా, ఎవరిని ఏం మాట్లాడినా ఓకే. ఈ సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తుంటారు, వదిలేయండి వాళ్ళని. ఓ పెద్ద మాట మాట్లాడినాడు కదా జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు మనకు ఆ విఘ్నత లేకుండా పోయింది అనేది ఇక్కడ ప్రశ్న. ఎంతోమంది మాట్లాడుతుంటారండి. యూ హ్యావ్ టు టేక్ ద ఆహ్వానించాలి. ఓకే, నీ కర్మకు నువ్వు వెళ్ళిపోతావు పోరా అని. ఇప్పుడు నన్ను కూడా ఎన్నో మాట్లాడారు, సిద్ధాంతాన్ని పాటించాలి. నన్ను కూడా మీరు ఆ ఇంటర్వ్యూలో మీరు రాంప్రసాద్ రెడ్డి నన్ను ఏమేమి మాట్లాడింది, మా నాయన ఏమేమి మాట్లాడింది మీ అందరూ కూడా వినింటారు. దాంట్లో మీరు చరిత్రల గురించి మాట్లాడితే, నేను చరిత్ర మాట్లాడితే, మీ చరిత్రల గురించి మాట్లాడితే మొత్తం బయటకు వస్తాయి. జాగ్రత్త, మిమ్మల్ని మీరు నియంత్రించుకొని బతకండి అని చెప్పిన సలహా చెప్పిన. వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ చర్యకు ప్రతి చర్య అంటున్నారు. అది టైం వచ్చేది ఇప్పుడు వచ్చినప్పుడు. అంతవరకు రమేష్ రెడ్డి గారు రాజకీయాలు ఉంటారా? భగవంతుడు ఆశీర్వదించిన రోజులు ఉంటాయి కదా రాజకీయాల్లో. అంతవరకు రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీలో బలమైన నాయకుడు, పార్టీ బలం పుష్కలంగా ఉంది, ఆయనకు పార్టీ ఆశీర్వాదం బాగుంది. ఈరోజు ఒక మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి, మొన్నటి రోజే మహిళలకు ఇచ్చిన స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఇచ్చిన ఒక పథకాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఉచిత బస్సు, ఫ్రీ బస్సు కూడా తీసుకొచ్చారు మహిళల ముంగిటకు. ఒక రోజు రోజుకి పెరుగుతున్నాడు ఆయన. అలాంటి ఆయనతో ఒక మూడు కుటుంబాలు ఈరోజు యుద్ధం చేస్తున్నాయి. కూడా ఆయన బలాన్ని తగ్గించగలరా మీరు? అయ్యా, ఒకటి బలము అనే దాని గురించి మనం మాట్లాడదలుచుకుంటే అది ఎన్నికల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడాలా? సమయం వస్తుంది, స్థానిక సంస్థలు వస్తాయి, ఇంకోటి వస్తాయి.
సరే ఎవరి బలం ఏదో ఆ రోజు తేలుతుంది, అంతేగాని అది పెద్ద ఇష్యూ కాదు కదా. మీకు పాపం ఆశలు చాచినట్లు లేవు, ఇంకా 3.5 సంవత్సరం 4 సంవత్సరాల వరకు సమయం ఉంది. 175 వైసీపీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని మీరు మొన్న ఆ రోజు అన్నారు ప్రెస్ మీట్లో. అవును అవును. అసలు ఏం ఆశలేంటి ఇప్పుడు కూటమి పాలన బ్రహ్మాండంగా? నేను ఒకటే చెప్తాను, నేనే ఈ మాట అన్నా, ఎందుకు అన్నాను అనేది ఒకసారి నేను కూడా విశ్లేషించుకుంటాను. 175 నియోజకవర్గాల్లో కూడా అరాచకం స్టార్ట్ అయింది, కక్ష సాధింపులు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న విషయాలకు. గ్రామ స్థాయిలో కూడా నువ్వు వైసీపీ, నీకు మేము భూముల కాడ తగరారులు పెట్టడం, చిన్న చిన్న పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, పోలీసుల దగ్గర విపరీతంగా తిట్టించి పంపించడం, అంటే మనుషులను హత్య చేసే కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. చెత్త కేసులు పెట్టడం, ఇవన్నీ ఏమవుతాయంటే ఏదో కేసులు అంటే ఏ చిన్న కేసు ఏదో ఒకటి పెట్టేది, ఒక కేసు పెట్టేది, ఒక రోజు లోపల పెట్టుకునేది, స్టేషన్ బెయిల్ ఇచ్చేది, బయటకు పంపించేది. సో ఇటువంటి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు బూమరాంగ్ అవుతాయి. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. మీరు ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని ఒకసారి గమనించండి. ఎంతమంది ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయి. నేను అందుకే కదా ఇంతకుముందు కూడా చెప్పింది, చంద్రబాబు పరిపాలన కాదిది. చంద్రబాబు పరిపాలన ఉంటే అధికారులు భయము భక్తితో పనిచేసేవాళ్ళు. ఈరోజు పరిపాలన అంతా లోకేష్ గారి చేతలు లేకపోయింది కాబట్టి, ఆయన కన్సర్న్లో పనిచేయాలనే స్వభావంతో, ఆయనకు ప్రీతిపాత్రులు కావాలనే ఉద్దేశంతో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అధికారులు. మీ అక్కసు వీళ్ళ మీదనా, తెలుగుదేశం పార్టీ మీదనా, లోకేష్ గారి మీదనా? నాకు వ్యవస్థ పైన, ఈ వ్యవస్థను నడిపే తీరు పైన, వ్యవస్థను నడిపే మనుషుల పైన, నాకేం ఒక వ్యక్తి పైన, లోకేష్ మీద నాకేం కాసి ఉంటుంది, చంద్రబాబు మీద ఎందుకు ఉంటుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో మేము వ్యతిరేకించిన విషయాలు, సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదా. నేను తెలుగుదేశంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎన్ని ల్యాబ్స్ ఉండే ఆ రోజు కూడా మేము ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకు ఆయన నా మీద కేసులు పెట్టలే? నన్ను కూడా లోపలేయాలి కదా. నేను కూడా చాలా ఘాటు పదాలు వాడింటే అప్పుడు నేను నాకు జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు గారైనా, ఇంకోరైనా, ఎవరైనా ఒకటే. అడ్మినిస్ట్రేషన్లో తప్పులు జరిగితే ఏలెత్తి చూపించేది మా బాధ్యత. సమాజంలో ఒకరమో ఇద్దరు ముగ్గురు అన్నా మా పని మేము చేయాలా. మేము కూడా చేయకుండా మానుకుంటే అరాచకమే. ఏముంటుంది చెప్పండి? ఎవరో ఒకరన్నా ఉండాలి కదా మాట్లాడేవాళ్ళు. ఆ కోవలో ఉండే వ్యక్తిని నేను. అలా మాట్లాడే కదా మొన్న ఇబ్బందులు తెచ్చుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఆ రోజు? లక్కిరెడ్డిపల్లిలో రాంప్రసాద్ రెడ్డి వర్గీయులంతా మీ ఇంటి మీదకి దాడికి ఎత్తించారు. ఎవడు రాలే, ఏమీ లేదు. ఇదొక డ్రామా. చరిత్ర మర్చిపోయావా? రమేష్ రెడ్డి గురించి ఇంకా తెలియదా? రమేష్ రెడ్డికి ఇవన్నీ కొత్త ఏం కాదు, చరిత్ర మర్చిపోయావా? అన్నీ తెలియదు కదా వాళ్ళకి, పాపం. తెలుసుకోవాలి, అంతేగాని తెలియని వాళ్ళకి మనం ఏం చెప్తాం? అంటే బాంబులు పేర్లు వాళ్ళ పెద్దోళ్ళని అడిగితే చెప్తారు. ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటారు కదా ఇళ్లలో, ఏంది పరిస్థితి అంటే చెప్తారు. మనం అలాగే ఉంది, వెనకాల అలాగే ఉంది అనేది అట్లా ఉంటుంది. వస్తుందా బయటకి ఏమన్నది? మళ్ళా ఇప్పుడు అవసరమైనప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఏముంది అక్కడ పెద్ద విషయం ఏం కాదు. రాముడు మంచి పాలన, రమేష్ రెడ్డి గారు మంచి పాలన. నిన్నొచ్చి ఎవడన్నా పొడుస్తా అంటే నువ్వు పొడిపించుకొని గమ్మగా అట్లే ఉంటావా? ఆ కత్తినే లాక్కొని మళ్ళా పొడుస్తావు. ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చు. అది మీ అనుచరులు వచ్చే రోజు మీకు చెప్పారు కదా, అన్న ఎక్కడున్నావు, రాంప్రసాద్ రెడ్డి వర్గీయులంతా వస్తున్నారు లక్కిరెడ్డిపల్లికు అనేది వచ్చిన తర్వాత పోలీసు వచ్చారు కదా మిమ్మల్ని, అప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనేది ఉంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? నాకు ఏం జరిగిందో తెలియదు. ఎవడో ఫోన్లు చేసి మా ఇంటి మీదకి వస్తాడు అని అన్నారు. సరే ఇంటి మీదకి వస్తాడు, మనం ఇంట్లోనే ఉండాలి కదా. నేను రాయచోట్లో ఉన్నా, అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన. ఇంటికి వచ్చి జస్ట్ అంతే ఇంట్లోకి వచ్చినా, కూర్చున్నా, రెండుసేపు కూర్చున్నా. అంత లోపల సిఐ, ఎస్ఐ వీళ్ళంతా వచ్చినారు. వచ్చి లేదు సార్ ఈడుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకయ్యా నా ఇంట్లో నేనుండా, మీరేంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. ఎవడేం చేసినాడు ఈడ? ఎవడేం చేయలేదు కదా అని. లేదు సార్ మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎస్పీ గారిని మిమ్మల్ని మటుకు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి తీసుకురమ్మన్నారు, అరెస్ట్ చేయమన్నాడు అని. అరెస్ట్ చేయమన్నాడంటే చేసుకోండి, బాధలేదు, పోదాంపా మీ స్టేషన్కు. మా స్టేషన్కి వద్దు సార్, బయటికి వెళ్ళి యాడికి తీసుకుపోతావా? ఎక్కడికో సార్ వేరే స్టేషన్ పోదాము, మా స్టేషన్లో వద్దులేండి, ఇక్కడ ఉండూరు కదా గలాట అవుతుంది అని. అరే మీకు కోఆపరేట్ చేస్తాం పండి, తప్పేముంది అని చెప్పి మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు లేడు, పెట్టినోళ్ళు లేడు. వచ్చినారు, ఆ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడాల్సిందంతా మాట్లాడినారు, వెళ్ళిపోయినారు. ఎక్కడ తీసుకెళ్లారు మీరు? మదనపల్లినా? నన్ను లక్కిరెడ్డిపల్లి నుంచి మదనపల్లికి తీసుకుపోయాను.
అలా ఒకరోజు మొత్తం అంటే సాయంత్రం రాత్రి 8కో 8:30కో అయింది. ఆడ పోయి ఉన్నాము. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పి నా మీద ఏమేం కేసులు ఉన్నాయో అన్ని బయటకు తీయాలని చెప్పి ఒక రాత్రి అంతా ఎత్తికినారు. నాకున్న సమాచారం ఉన్నాయా మర్డర్ కేసులు, దుమ్మి కేసులు ఏమున్నాయో అని ఏమీ లేవు. ఏం పెట్టి లోపు కేసు పెట్టాలా అనేది ఒక ఆ రాత్రి అంతా తర్జన భర్జన. సరే పొద్దున అయిన తర్వాత ఏమీ లేవు. ఎస్పీ గారికి ఆ మాట చెప్పినట్టున్నారు. ఇంకా సరేలే దీనిపైన ఒక కేసు పెట్టేసేయండి ఇమీడియట్గా అని అప్పుడు ఎఫ్ఐఆర్ అప్పుడు చేసి 0 ఎఫ్ఐఆర్ కట్టి లక్కిరెడ్డిపల్లిలో అక్కడ నుంచి చిన్నమండంకి ట్రాన్స్ఫర్ చేసి చిన్నమండంకి పిలుచుకొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది. ఓకే, ఇప్పుడు కేసు నడుస్తుంది అని ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలా. ఓకే ఓకే, తప్పదు. డిపార్ట్మెంట్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. మొత్తం మీద యుద్ధ వాతావరణం సమసిపోయినట్లయినా యుద్ధమా పాడా అది ఏమన్నా ఉందా దాంట్లో? ఏం యుద్ధం జరిగిందాడా? పొలిటికల్గా ప్రతి ఒక్కరూ ఇప్పుడు భయంకరమైన మాటలు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతుంటారు. ఈరోజు ఎన్ని కేసులు పెట్టాలి వీళ్ళపైన? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఎన్ని కేసులు పెట్టాలి వీళ్ళపైన పెట్టదలుచుకుంటే? ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? పొలిటికల్గా ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. నువ్వు కేసులు పెట్టుకుంటే ఏంది పోయేది? నీకు చేతనైతే నీవు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకో, నువ్వు కౌంటర్ ఇచ్చుకో. అంటే మీరు రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలపైన మేము ఏది మాట్లాడకూడదు. ఇదెక్కడ న్యాయము? జగన్మోహన్ రెడ్డి గారి మీద 1 సంవత్సరం పొడుగున రోజు బురద జల్లినారు మీ అనుకూలమైన పత్రికలు ఛానళ్ళల్లో. ఏ రోజైనా చూసుకోండి డిబేట్లు పెట్టినారు. ప్రతిరోజు డిబేటు, ప్రతిరోజు పేపర్లలో రాయడము, ఆయన పైన బురద జల్లడం. ఈరోజు మనం చేస్తుండేది ఏంది? అదే కదా చేస్తుండేది. మీ పైన మటుకు ఎవరు చల్లకూడదు, ఎందుకంటే మీ విధానం ఎవరికి తెలియకూడదు. మీరు మటుకు అవన్నీ బయటకు చెప్పచ్చు. అసలు మీ విధానం ఏంటో అర్థం కావడం. మీకంటే ఒక క్యాడర్ ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడ 2029 డీలిమిటేషన్ జరుగుతుందా లేదని కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. జరగకపోతే పరిస్థితి ఏంటి? శ్రీకాంత్ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? శ్రీకాంత్ రెడ్డి గారు సహకరిస్తారా? పక్కనే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆడ చేరుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ ఫైట్ ఉంది అక్కడ. ఏంటి అసలు ఇది? ఎక్కడ ఇది ప్రశ్నే కాదు ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఆలోచన చేస్తారు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనో ఆయన నిర్ణయం తీసుకుంటారు. నేను రాజకీయంగా ఆ పార్టీ కోసం పనిచేసేటప్పుడు సరే ఆయన ఏదో ఒక నిర్ణయం ఆ రోజుకి ఆయన మనసులో ఏదో ఉంటే అది తీసుకుంటాడు కదా. అంతవరకన్నా ఓపిక లేకుండా మనకు అప్పుడే ఏదో పదవులు కావాలన్నట్లు ఏదో దానికోసం ప్రాకులాడుతూ పార్టీల్లో చేరినట్టు మనం ఉండడం అనేది నా విధానం అయితే కాదు. అది సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారితో ఎలా సమన్వయం? బ్రహ్మాండంగా ఉంటాం అందరం. బాగుంటాం. శ్రీకాంత్ రెడ్డి గారు మీరు అందరూ కూడా ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్పినాను కదా ఇంతకుముందు కూడా, ఎంత సంతోషంగా ఉన్నాము అంటే ఏ బరువు నెత్తలు లేకుండా ఉండవు. హ్యాపీగా ప్రశాంతంగా ఉండవు. సరే, మనం రాయచోటి నుంచి కాస్త బయటకు వచ్చి పులివెందలకు పోదాం. ఇటీవల పులివెందల అంటేనే వైఎస్ కుటుంబానికి ఒక కంచి కోట లాంటిది. ఆ కోటని మొన్న పులివెందల రూరల్ జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ బద్దలు కొట్టేసింది. టీడీపీ అనకన్నా ఒక టీడీపీ గెలిచారు, కూటమి అనకన్నా టీడీపీని అంటాం మనము. ఎలా చూస్తారు అసలుకి? అసలు పులివెందుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చాలా కొన్ని విషయాలు తెలియాలి. ఓకే, వీళ్ళకి తెలియవు. మీరు చెప్పండి. ఒక ప్రచారం బాగా జరుగుతూ ఉంటుంది. 78లో రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినారు. అవుదుడా ఆయన ఆ రోజు రిగ్గింగ్ చేసి గెలిచలే. ట్రయాంగిల్ ఫైట్, ఎమ్మెల్యే అయినాడు. సరే, అక్కడ లోకల్ ఫ్యాక్షన్స్ ఎప్పుడు ఉండేటివి. ప్రయర్ టు రాజశేఖర రెడ్డి ఉన్నాయి, ఆ తర్వాత కూడా ఉండేటివి. వాళ్ళకున్న ఫ్యాక్షన్స్ వలన కొంత ఆధిపత్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ గ్రామాల్లో. కొన్ని ఇవన్నీ జరిగేది. సరే, కొంతమందికి రాజారెడ్డి గారు కొంత సహాయం చేసి ఉండొచ్చు, మద్దతు పలికిండొచ్చు. మా వర్గం కదా అని చెప్పి అప్పుడున్న వర్గాలు బట్టి. సో ఆ నేపథ్యం అప్పుడు 2004లో వరకు కొంతమేరకు కొన్ని గ్రామాల్లో ఆధిపత్యం ఉండేది వాస్తవం. బాగా ఆధిపత్యాలు ఉన్నాయి. 95% ఆఫ్ ది పాపులేషన్ అంటే అక్కడున్న ఓటర్లు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేసేదానికి సంసిద్ధమై ఉన్నారు. ఎవరో 3-4 తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్న లీడర్లు, సతీష్ రెడ్డో, రామ్మోహన్ రెడ్డో, లేకుంటే ఇంకోరో ఎవరో ఒకరు.
వీళ్ళు ఏదో బంధుత్వ రీత్యానో ఇంకో రీత్యానో డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో కొంత వాళ్ళని పిలుచుకొచ్చి ఏజెంట్లుగా పెట్టుకోవడము, ఆపే ప్రయత్నం. ఆ 50 ఓట్లు 70 ఓట్లు 100 ఓట్లు వస్తాయి అని చెప్పి ఒక ప్రయత్నంలో భాగమే అది. తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా అక్కడ ఓడిపోతా వచ్చిన దానికి కారణం కంటిన్యూస్గా మొదటి నుంచి అభ్యర్థి లేకపోవడం. సతీష్ రెడ్డి 99లో పోటీ చేసే నాటికి 30,000తో రాజశేఖర రెడ్డి గారు గెలిచినారు. 2004 వచ్చేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోయినారు. పాదయాత్ర చేసినాడు. ప్రజల్లో బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది. ఆయనకు 50, 55, 60,000 ఏదో వచ్చినాయి అప్పుడు. తర్వాత ఆయన కూడా చాలా మటుకు 2009కి లోపల అక్కడ ఫ్యాక్షన్స్ కూడా కొంత తగ్గినాయి. బాగా జరుగుతూ ఉన్నాయి, అప్పుడు కూడా జరిగినాయి, నేను కాదండంలే. 2004, 2009 మధ్యలో కూడా కొన్ని రాజకీయ మాటలు జరిగినాయి. దాంట్లో బీటెక్ రవి వాల్చిన ఆయన కూడా చంద్రుడని, కృష్ణుడు చంద్రుడు అని అంటారు, ఆయన కూడా చంపినారు. అప్పుడు ఆయన ఇంకొక ఆయన చంపినారు. నేను అప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను కూడా పోయి వచ్చేవాడిని అక్కడికి. అట్లా కాదు, నేను కూడా పోయి వచ్చేవాడిని అక్కడికి. జమలమడుగులో కూడా విపరీతంగా జరుగుతాను. 2, 3, 4, 5 జరిగినాయి అప్పటికి. సో 2009 ఆ ఎన్నిక అయిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అబ్సల్యూట్లీ అక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎన్నికలు జరుగుతాయి. నో రిగ్గింగ్ చేయాల్సిన అవసరం రాలే వాళ్ళకు. ఎందుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నారు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారి మృతి ఆ ప్రాంతంలో కొంత బాధ పెట్టింది. వీళ్ళకి ఎందుకు మనం అడ్డం ఉండాలి అని చాలామంది, అందరూ కూడా వాళ్ళకే ఓట్లు వేయడం మొదలు పెట్టేసినారు. సో రిగ్గింగ్ అనేది 2011 నుంచి ఆల్మోస్ట్ విజయమ్మ గారు బై ఎలక్షన్ పెట్టిన రోజు నుంచి రిగ్గింగ్ అనేది తగ్గిపోయింది. లేదు అంటే ఈనాటికి ఎన్ని, 2012 నుంచి ఎత్తుకున్నా 12, 22, 25 అంటే దాదాపు 15 సంవత్సరాలు. 40 ఏళ్ళ బానిసత్వానికి చరమగీతం పాడాము అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరో ఏయో మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఓకే, నాకు వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీలో దాదాపు 3.5 సంవత్సరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. 2004, 2009లో నాకు ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి గురించి నాకు బాగా తెలుసు. ఆరోపణలు 30 ఏళ్ల నుంచి ఓటేయలేదు, ఇవన్నీ అనవసరమైన మాటలు. ఓటేయాలనుకుంటే ఎవడు ఆపలేడు. వాళ్ళందరూ వాళ్ళకే ఓటేయాలనుకున్నారు, ఇంక దానికి ఎవడేం చేస్తాడు? ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడో చోట 3 బూతులో 4 బూతులో వాళ్ళ సొంత గ్రామాల్లోనో ఏదైనా ఉండేటప్పుడు వాళ్ళు అందరినీ రిక్వెస్ట్ చేసి మీరు కూర్చోవద్దంటారా, మేము ఏదో నిలబడినాము అని చెప్పి ఏదో 190 ఓట్లు 95 ఓట్లు వీళ్ళకి పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. అట్లా ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. పులివెందుల్లో కూడా 1, 2, 3 ఉనింటాయి. అవి ఎన్నికల్లో గెలుపు ఓటములకు ప్రభావితం చేసేటివి మటుకు కాదు. 1,00,000 ఓట్ల మెజార్టీను 70,000, 60,000, 50,000 ఉండేటప్పుడు ఏదో 2,000, 3,000, 4,000 ఏడనో ఒకసాట కొన్ని పాకెట్స్లో కొన్ని ఓట్లు మనకు వచ్చేటప్పుడు అదేం ప్రభావితం చేయదు కదా. అయితే ఒక దుష్ప్రచారానికి తెరలేపి పబ్బం గడుపుకోవాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏంటి, కుప్పంలో జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు మండలాలు, మున్సిపాలిటీ సర్పంచులు గెలవడం జరిగింది. నామినేషన్లు వేసినారు, ఎలక్షన్ జరిగింది. ఎవడంతకు వాడు పోటీలు చేసుకున్నారు, జరిగింది. ప్రజలు ఓట్లు వేసినారు, కుప్పంలో గెలవడం జరిగింది. నిన్న పులివెందుల రూరల్లో ఎలక్షన్ జరిగింది. 10,500 ఓట్లు ఉండే ఎలక్షన్. 10,600, 10,500 ఒంటిమిట్ట ఒకటి. ఈ రాష్ట్రంలో ఇంకా చాలా వంటల్లో ఉన్నాయి, కానీ అవన్నీ ఏకగ్రీవమైపోయాయి. రెండింటికే ఒంటిమిట్ట రెండే. అదే కడప జిల్లాలో ఎన్నో ఎంపీటీసీలు సర్పంచులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ ఎలక్షన్ పిలవలే, ఇవి 2 పిలిచినారు. నా అభిప్రాయం ఏంటంటే దీంట్లో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఏమీ లేదు అని నిరూపించాలనే ఒక పట్టుదల, అది ఆ లోకేష్లో ఇన్బిల్ట్ ఆలోచన. అది ఏమన్నా కానీ అది ఏమైనా సరే
జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే ఓడిపోయినాడు, ఇంకా లేదు ఆ పార్టీ అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆ ఎన్నికలను పిలవడం జరిగింది. అంతే కదా, 638 ఓట్లు ఏమో వచ్చాయి కదా వైఎస్ఆర్. అవి కూడా వాళ్ళు వేసినట్టు వెళ్ళే పాపం, కానీ ఎవడేసినాడు? ప్రజలు పోయి ఎవరు ఓట్లేదు. మరి ఎవరు వేసారు? వాళ్ళే వేసినారు. బూత్కి 40, 50, 60, 15 బూతులు అంటే ఒక 15 బూతులకు మీరు వెళ్ళలేకపోయారా? వెళ్ళలేదు కదా, ఎవరు వెళ్ళలేదు. నేను ఎన్నికలు పొద్దున్నే బిగిన్ అయిన నుంచి నేను వాచ్ చేస్తాను, ఫోన్లు చేసి కనుక్కుంటాను ఏం జరుగుతుంది అక్కడ అని. ఏం లేదన్నా రాత్రి తెల్లారుజామున 5 నుంచి ఒక బూత్లో 100 మంది 150 మంది బయట నుంచి జనం వచ్చినారు, మీరు బయటకు వస్తే గలాటాలు జరుగుతాయని చెప్పి అందరినీ బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళకు మద్దతుగా ఆడ నిలబడి ఉంది. మేము ఎవరం కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేవు, ఇది మా పరిస్థితి. పోలీసు ఎందుకు చేస్తుంది ఈ పని అంటే, ఏమన్నా 50 మంది 60 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. 50 మంది 60 మంది పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కట్టలు పట్టుకొని తిరుగుతా అంటే చూస్తూ ఉన్నారు. మేము బయటకు వచ్చినామనుకో, నువ్వు రా, ఎందుకు వచ్చినావు, ఓటేయాలన్నా మళ్ళీ వేస్తుండే సాయంత్రం. 15 బూతులు కదా మొత్తం, నాకు తెలిసి ఉంది 15 బూతుల్లో కూడా ఇదే పరిస్థితి. అన్నిట్లో ఏదో ఒక దాంట్లో రెండుసేపు ఏదో జరిగినట్టుంది, అది కూడా జరిగిందో జరగలేదో కూడా చెప్పలేములే. మరి వాళ్ళు మీకు వచ్చిన డిపాజిట్ కూడా గల్లంతైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే అన్నారు అనమాట, 40 ఏళ్ల బానిసత్వానికి చరమగీతం పులివెందులలో కాలర్ ఎగరేసుకొని నడిచేలా చేశారు, అందరికి రుణపడి. నేను ఇక్కడ ఏమంటానంటే, ఒకటి వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేయండి అనేసి ఓటాలలో స్లిప్పులు వేయడం కూడా బాక్సులలో, అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది ఆర్గనైజ్డ్, ఇదంతా ఆర్గనైజ్డ్. నేనేమంటానంటే, ఇక్కడ బీటెక్ రవి ఈ ఎన్నికలను ప్రధాన లబ్ధిదారుడి కిందికి లెక్క. నేను ఈ విషయం ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే, ఇది ఏదో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు లోకేష్ పట్టుదలతో ఉన్నారు, మనకు పోలీస్ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఈ పోలీస్ సపోర్ట్ని అడ్డపెట్టుకొని మనం ఇది గెలిచచ్చు, గెలిస్తే మన ఇమేజ్ అడుకోబోతుంది. రెండవ కోణం అవుతుంది, విపరీతమైన బెట్టింగ్లు జరిగినాయి. ఓకే, విపరీతమైన బెట్టింగ్లు. ఎవరు కాశారు? ప్రజలు కాసినారండి. ఎవరంటే వాళ్ళు, నాకు శ్రీకాకుళము, రాజమండ్రి ఇట్లా ఫోన్లు వచ్చినాయి. ఏందన్నా ₹2 ఇస్తామంట అంటారు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ రూపాయి అయితే వాళ్ళు ₹2 అంటారు, మేమే గెలుస్తామంటారు. ఏంటిది అని నాకు ఆశ్చర్యమైంది. ఏదో ప్రజలు ఓట్లేసి 100% వీళ్ళకే వేస్తారు కదా, యాడిపోతుందిలే. అదే ఈ పోలీసు ఇంత పెద్ద ఎత్తున ఆడ మోహరించడం, ఒక డిఐజీ, ఎస్పీ, డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, 700 మంది పోలీసు వాళ్ళు. ఎక్కడైనా చరిత్రలో ఇట్లా ఎలక్షన్ జరిగిందా? ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీలో ఇంత అరాచకంగా పోలీసును అడ్డపెట్టుకొని బయట నుంచి జనం వచ్చి ఓట్లేసిన పరిస్థితి ఫస్ట్ టైం జరిగింది. అంటే మీకు అక్కడ వెబ్ కాస్టింగ్ ఉంటుంది, మొత్తం రికార్డ్ అయి ఉంటుంది కదా జరిగిన అక్రమాలు. మీరు ఎలక్షన్ కమిషన్ తీసుకొని కోర్టును ఆశ్రయించవచ్చు కదా. ఇప్పుడు నేను ఇదే అడుగుతాండా, మీరు 40 ఏళ్ల నుంచి ఆడ ఓటే ఏమీ లేదంటారు కదా. బీటెక్ రవి 2 సార్లు పోటీ చేసినాడు కదా, ఎన్నిసార్లు వెబ్ కాస్టింగ్ పైన కోర్టుకు పోయినాడు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాడో చెప్పానండి చూద్దాం. వాళ్ళు ఈ బూత్ గుద్దేసినాడు అని చెప్పి ఏమైనా ఎలక్షన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చినాడా ఏ రోజైనా? హీ సాటిస్ఫైడ్ విత్ ద పోలింగ్. ఆ రోజు జరిగిన పోలింగ్లో అతను సమ్మతించినాడు, ఆ పోలింగ్ కరెక్ట్గానే జరిగింది, ప్రజలు ఓట్లు ఇలా ఓడిపోయినాడు అంతే. ఆయన ఏమైనా హైకోర్టుకు పోయినాడా మనల్ని బొమ్మనే దానికి? ఎక్కడుంది ఇది? నీవు గెలవాలనుకున్నావు, బెట్టింగ్లు ఆడాలనుకున్నారు, ఇది బెట్టింగ్ ఎలక్షను. నేను 100% చెప్తాండా, దాదాపు 100 కోట్ల పైన బెట్టింగ్ జరిగింది. 100 కోట్లలో లబ్ధిదారులు బెట్టింగ్ రాళ్ళు. అంతేనా? అంతే. మరి ఈ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా పడదంటారా? ఏమైతుంది, ఒక ఎలక్షన్ 9 నెలల కోసం పెట్టిన ఎలక్షను. నేను ఈరోజు చెప్తాను క్లియర్గా, ఈ రాష్ట్రంలో మిగతా ఎన్నికలన్నీ జరపాలంటే ఇదే రకంగా ప్రతి మండలానికి ఒక డిఐజీని, ఒక ఎస్పీని, ఒక ఎస్ఐని, ఒక 10 మందో 20 మందో ఎస్ఐలను, 10 మంది సిఐలను, వందలాది మంది పోలీసులు మోహరించి చేసుకుంటారా మీరు? వచ్చేసారి కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి కదా, ఎప్పుడో ఒకసారి, ఒక సంవత్సరానికో 15 నెలలకో ఎప్పుడో ఒకసారి స్థానిక సంస్థలు జరిగినప్పుడు ఆ రోజు కూడా ఇదే పరిస్థితి వస్తుందా మీకు? చూద్దామా? 653 వస్తాయో మాకు, లేకుంటే మేము గెలుస్తామా? ఆ రోజు చూద్దామా? ఏమిటి పోటీ చేయగలరా ఆ రోజు మీరు? అరే పోటీ చేసేది పెద్ద కథ కాదయ్యా నాయన. గెలిచేది 100% కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది.
ఎవ్వడు ఆపలేడు దాన్ని. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100%. ఓకే, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. అదే నేను చెప్పేది. పథకాలు ఇస్తున్నారు. అంటే మళ్ళా ఒక ఉచిత బస్సు వచ్చింది. అందుకే ఈసారి వాళ్ళు గెలవాలంటే లోకేష్ గారు మళ్ళా ప్రతి మండలానికి ఒక డిఐజీని పెట్టాలా, ఒక ఎస్పీని పెట్టాలా, 20 మంది ఎస్ఐలను పెట్టాలా, 15 మంది సిఐలను పెట్టాలా, ఒక 700 మంది పోలీసు వాళ్ళని పెట్టాలా. బూతుల్లో ఎవరిని రానికుండా చేయాలా, వాళ్ళే ఓట్లు వేసుకోవాలి. ఈ రకంగా అయితే వాళ్ళు అవుతారు. కానీ వేముల పార్థసారథి రెడ్డి గారు ఏదైతే అప్పట్లో రాజారెడ్డి గారు హత్య కేసులో ఉన్నారు, వేముల పార్థసారథి రెడ్డి గారు, ఆయన తమ్ముడు శేషారెడ్డి గారు, వాళ్ళు పులివెందుల్లోకి వచ్చిన తర్వాతనే ఎన్నికలో ఊపు వచ్చింది, వాళ్ళ వల్లే గెలిచారనేది ఒక ఇంటర్వ్యూలో విన్నాం మేము. ఆయన గెలిచారు కాబట్టి అక్కసు జగన్మోహన్ రెడ్డి గారు పేర్ల పార్థసారథి గారి ఇంటిని డైనమిట్లు పెట్టి పేల్చేయమన్నారంట. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం నాకు ఉన్నంత పరిచయంలో ఆయన చాలా ఈజీగా పట్టించుకునేవాడు కాదు ఎవరిని కూడా. ఓకే, నేను ఒక ఇంటర్వ్యూలో బీటెక్ రవి చెప్పడం కూడా ఒకసారి గమనించిన. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా గురించి ఒక అర్ధగంట ఆలోచన చేసినా నేను ఉండను అని నేను విన్నా అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి ఆలోచన చేసి ఓపిక ఉంది ఆయన. పార్థసారథి గారు ఇంటర్వ్యూలు అన్నారు, మా ఇంట్లో డైనమిట్లు పేల్చామని పెట్టి. నేను కూడా వెళ్ళాకే ఎన్నికలు ఊపు వచ్చింది. నేను కూడా ఎన్నో మాటలు మాట్లాడతా, అవన్నీ ఈ సమాజం ఒప్పుకోదు. అంతే. పార్థసారథి రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినాడో తెలియదు కానీ నాకు, కాకపోతే ఎవరి వలన ఎవరు గెలిచేది ఏం లేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కక్ష సాధింపు చేయాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయాలి కాబట్టి, ఆ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి ఓట్లు వేయని వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేసినారని చిత్రీకరించి చూపించాలని ఒక డ్రామా క్రియేట్ చేసి ప్లే చేసినారు కాబట్టి ఈ ఎన్నికలు ప్రస్తావనకు వచ్చినాయి. సరే, మరి పులివెందుల ఎన్నిక పక్కన ఒంటిమిట్టలో కూడా మీరు ఓడిపోయారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? అదని మీరే క్లిప్పింగ్లు అన్నీ చూసినారు కదా, ఎవరెవరు బూతులు లేకపోయినారు అనేది. ఎవరైనా ఓటర్లు వెళ్ళారు, ఓటర్లు అయినా పోయింది, ఇంకా ఎవరైనా పోయినారా? ఓటర్లు పోయి చూడండి, ఇంకా మీరే క్లిప్పింగ్లు తెప్పించుకొని చూడండి. మీరు నేనేమన్నా అంటే నువ్వు కక్ష సాధింపుతో రాంప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడతావు అంటాడు. రాంప్రసాద్ రెడ్డి ఏ కాన్స్టిట్యున్సీ? ఎవరైనా మంత్రిగా పోలింగ్ బూత్ లేకపోయే హక్కు ఎవరు ఇచ్చినారు? ఓకే, ఎక్కడైనా జరిగిందా ఇట్లా గతంలో? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక వ్యక్తి పోయి, ఓటర్ కాని వ్యక్తి ఆ బూత్లోకి ఎట్లా పోతాడు? చేసినారు అరాచకం. అక్కడ కూడా పోలీసు మంత్రిగా ప్రాంతానికి వెళ్ళచ్చు, పోలింగ్ బూత్లోకి పోకూడదు. అది ఎందుకు పోయినాడు? ఇది ఏమైందంటే ప్రీ ప్లాన్ చేసినారు, గెలవాలనుకున్నారు, పోలీసులు అడ్డపెట్టుకున్నారు, దౌర్జన్యం చేసినారు, గెలిచినారు, అయిపోయింది అంతే. ఇదో గెలుపు కిందకి లెక్క కాదు అది. మరి దేని కిందకి లెక్క? 9 నెలల కోసం జరిగే ఒక ఎంపీటీసీ కోసం ఇంత ఖర్చు పెట్టి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవాల్సిన పనేముంది? ప్రజాస్వామ్యంగా జరిగింటే చంద్రబాబు నాయుడుకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మనోభావాలు తెలిసింది. ఆ మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదంటే ఎంత బెదిరిపోయి బతుకుతూ ఉండారు వీళ్ళు. ఏమన్నా పొరపాటున వాళ్ళు గెలిచినారంటే ఇంత భయమా? ఎందుకు భయం మీకు? కాబట్టి మీరే గెలవాలా. అంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా బెట్టింగ్లు జరిగినాయంటారా? ఒంటిమిట్టలు జరగవుగా, ఆడ ఏదో లోకల్గా జరిగింటాయి కానీ పులివెందులు విపరీతంగా జరిగినాయి బెట్టింగ్లు. ఓకే, దాంట్లో డౌటే లేదు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు బెట్టింగ్లలో? బెట్టింగ్ రాయళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఎవరు వాళ్ళు? ఎవరో ఉంటారు, ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ ఉంటారు దీంట్లో. ఎవరో డబ్బు రావాలా, ఇది ఒక అవకాశము, ఇంత డిఐజీ డైరెక్ట్ గా కూర్చుంటాడు. అసలు ఒక డిఐజీ చిన్న ఎలక్షన్ కోసం పోవడం అనేది ఎక్కడైనా మనం శాంతి భద్రతలను పరిరక్షించడం ఉంటే కదా. ఏముందాడా? ఏమీ లేదు. 4 కానిస్టేబుల్ సార్లు ఆడ ఎలక్షన్ చేసేదాన్ని. ఆ నలుగురు మీరు అంటారు, దాడులు జరిగాయి, కొట్టుకున్నారు, తలలు పగిలాయి. ఎన్ని కేసులు మీరు పెట్టినారు అంటాడా? పోయిన ఎలక్షన్లో 2024లో బీటెక్ రవి పోటీ చేసినప్పుడు ఆ రూరల్ మండలంలో ఎన్ని బూతులు రిగ్ అయిపోయినాయి? దీనికి సంబంధించి నువ్వు ఏమి కంప్లైంట్ ఇచ్చినావు? ఏ కోర్టుకు పోయినావా? వెబ్కాస్టింగ్ ఏమన్నా అడిగినావా? అడిగింటే అవన్నీ బయటకు తీసి ఏమన్నా పెట్టినావా? నీ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు అడగచ్చు కదా. మొన్న జరిగిన వాళ్ళని అరెస్ట్ చేశారు, టీడీపీ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు కదా, ఏంటని మీరు అడగచ్చు కదా. కోర్టును ఆశ్రయించవచ్చు కదా. మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దేనికి పోవాలా? ఇప్పుడు మా వాళ్ళ మీద దాడులు చేసి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయరని అడగచ్చు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అరెస్ట్ అంటే కొంతమంది మీద కేసులు పెట్టారు. ఆ వేల్పుల రాము అని, లేకుండా పోతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఈ రమేష్ యాదవ్ వాళ్ళపైన దాడి చేసింది, విజువల్స్ క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. అవును, దాడి చేసినారు కదా. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఒకరినన్నా అరెస్ట్ చేసినారా? ఈ రోజుకి అరెస్ట్ చేసినారా?
ఏదో కొంతమంది మీద కేసు కట్టినామని అన్నారు. వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారు, వీళ్ళు మా పైన దాడి చేయని వచ్చినారని. దాంట్లో వీళ్ళ పేర్లతో సహా ఇంకొంతమంది అన్నారు. ఈ ఇంకొంతమంది అనే వాళ్ళని నువ్వే ఉండవు ఆ కేసులో, నువ్వే ఉండవు ఆ కేసులో అని బెదిరించుకుంటా పోయినారు. ఎవరిని అరెస్ట్ చేయలే, బెదిరించుకుంటా పోయినారు. కొంతమందిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఎలక్షన్ అయిపోతానే వదిలేసినారు. బైండ్ ఓవర్లు చేసినారు విపరీతంగా. ఓకే, బైండ్ ఓవర్లు చేయొచ్చు, తప్పేం లేదు. అంతమందిని స్టేషన్లలో కూర్చోబెట్టుకుంటూ బూత్కు 10 మందిని 15 మందిని తీసుకొచ్చి ఆడబెట్టి సాయంత్రానికి వదిలేసినారు. రికార్డు ఎక్కడుంది వీళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు? పోలీసు ఊరికైనా ఎత్తుకొచ్చి మనం కేసులు పెడతామని వాళ్ళకి కూడా తెలుసు కదా, ఎందుకని అరెస్ట్? చట్టాలు ఎందుకు ఆశ్రయించడం లేదు? మీరు మీ వాళ్ళని అరెస్ట్ చేసినారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆశ్రయించారు? ప్రభుత్వాల్లో ఇప్పుడు చట్టం అనేది ఎక్కడైనా ఉందా, ఉంటే అమలు అవుతుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న ఈ సమాజంలో. కనుక ఒకటి చెప్పండి, బామర్దులు అంటే మీ బామర్ది సతీష్ రెడ్డి గారు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చిన్న బావను వదిలేసి పెద్ద బావతో ఉన్నారు. బామర్దులు కలిసినా కూడా పులివెందులు ఏం చేయలేకపోయారు. అక్కడ బీటెక్ రవి గారు జెడ్పీటీసీ స్థానాన్ని తన భార్యకు సతీమణికి తెప్పించుకుని గెలిచి చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. మీరేమో ఉత్త చేయి జగన్మోహన్ రెడ్డి గారిలో పెట్టేశారు. అసలు ఎలా? చంద్రబాబు నాయుడు కంగ్రాచులేషన్ చెప్తాను, ఎందుకంటే విజయం సాధించినట్టు కాబట్టి. కంగ్రాచులేషన్. మాకు మేము బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ టైం చెప్పుకుంటాం. ఓకే, వచ్చే ఎన్నికల్లో మేము మా సత్తా చూపిస్తాం. ఇప్పుడు ఆయన కంగ్రాచులేషన్ చెప్తాం అంతే. ఎందుకంటే పాపం ఆశపడినాడు, ఆ జెడ్పీటీసీ కావాలని కోరుకున్నాడు. ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు అది కావాలా అని ఒక పట్టుదలతో పనిచేసినారు. బ్రహ్మాండంగా పోలీసును అందరినీ కావాల్సిన రకంగా వాడుకున్నారు. అంటే నేను ఇప్పుడు కొత్తగా ఏమని చెప్తానంటే, ఇక్కడ భవిష్యత్తులో పోలీసుకి అందరికీ ఒక పెద్ద ధైర్యం వచ్చింది. ఈ రకంగా అయితే ప్రతి మండలంలో కూడా ఇంకొక డిఐజీ కావాల్సి వస్తుంది. సో డిఐజీలుగా చాలామందికి ప్రమోషన్లు వస్తాయి. ఎస్పీలుగా ప్రతి మండలంలో ఒక ఎస్పీ ఉండాలి, ఆ ప్రమోషన్లు వస్తాయి. కానిస్టేబుల్ అందరూ సిఐలు ఎస్ఐలు అయిపోతారు. సివిల్స్ చంద్రబాబు నాయుడు ఇంకా ఆ సంస్కరణ కూడా తీసుకొచ్చి దాదాపు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సివిల్ సర్వీసెస్ 1200 మంది డిఐజీలు, ఒక 1200 మంది ఎస్పీలు, ఒక 3-4 వేల మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఒక 5-6 వేల మంది ఎస్ఐలు, ఒక 50,000 మంది 40,000 మంది కానిస్టేబుల్స్. ఈ రిక్రూట్మెంట్ అంతా అవుతుంది ఇప్పుడు. అంతే అంటారు. ఎందుకంటే ఎలక్షన్ జరుపుకోవాలంటే వాళ్ళకి ఈ పద్ధతి తప్ప నుంచి ఇంకొకటి తెలియదు పాపం. ఓవరాల్గా పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల గురించి, ఆ సరళి గురించి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ఎలక్షన్ లేదు, పాడలేదు. ఏం ఎలక్షన్ జరిగింది ఆడ? 11 o'clock 11:30 వరకు కూడా ఒంటిమిట్టలో బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగింది, అన్ని బూతుల్లో జరిగింది. ఎప్పుడైతే ఒక 2 బూతుల పైన పోయి వీళ్ళు బడి పట్ట లోపల వేసుకొని మొదలుపెట్టిన బ్యాలెట్ అది వేసుకొని మొదలుపెట్టినారు, బయటకు వచ్చేది పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టని మొదలుపెట్టినారు. సరే అది అయిపోయింది. ఆ లోపలనే లీడర్లు అందరూ, చుట్టుపక్కల ఉండే లీడర్లు అందరూ ఆడికి వచ్చి చేరినారు. చేరి ఏమిది అని ప్రశ్నిస్తే అరెస్ట్ అయిపోయాయి. అరెస్ట్ అయితేనే వీళ్ళు వదిలేండి ఎలక్షన్, ఇంకెందుకు ఈ ఎలక్షన్ పాటు చేసేదని చాలా ఊర్లలో ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వాళ్ళు ఇష్టం ఎట్లా వదిలేసినారు, ఇంకా పాండ్రా వేసుకుందామని వేసుకుంటా వెళ్ళిపోయినారు. అంటే 6,000 ఓట్లు ఆడ వచ్చినాయంటే కేవలం 11 లోపల. ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. కరెక్ట్. ఫైనల్ కూడా చెప్పండి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని మెల్లగా వైసీపీలోకి ఆహ్వానించారు, ఆయనే వచ్చాడు, ఆయన తెచ్చేసుకున్నారు. నెక్స్ట్ ఆయన సోదరుడు సుగవాసి ప్రసాద్ని పార్టీలోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు? అందరు వస్తారయ్యా, అందరూ వస్తారా? ఎవడు ఆగదు అది. ఎందుకంటే అదొక అరాచకం అయిపోయింది ఆ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక అరాచకం. మరి మీకు అత్యంత సన్నిహితులైన జగన్మోహన్ రాజు గారు ఇంకా అక్కడే ఉన్నారు కదా రాజంపేటలో, పాపం జిల్లా అధ్యక్షుడు. ఆయనకు కూడా టైం వస్తే వస్తాడు, ఆయనకి ఇంకా టైం రాలే. జగన్మోహన్ రాజు గారు ఏం చేస్తాడు పాపము? అందరూ ఇరుక్కున్నారు ఆడ, ఇరుక్కొని గిట కొట్టుకుంటున్నారు. ఏదో ఒకరోజు టైం వస్తుంది, నువ్వు చెప్పింది నిజమేనా, మేము తెలుసో తెలియక ఉన్నాంలే అని ప్రత్యేకపడే సమయం కూడా ఆసనం అవుతుంది. ఇక చూద్దాం రమేష్ రెడ్డి గారు, ఎవరు ఎటువైపు వెళ్తారు, ఈ రాజకీయాలు ఎవరిని ఎటువైపు తీసుకెళ్తాయో మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.